దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగీశ్వరి వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో 1వ తలం, 2వ తలం, 3వ తలం, 4వ తలం అని అలాగా పైన 7 తలాలు ఉంటాయని, ఒక్కొక్క తలానికి ఇంకొక తలానికి సంబంధం ఉండదని, పై తలాల్లో ఉన్న వాళ్ళు కిందికి రావాలంటే వాళ్ళు రావాలనుకుంటే రావచ్చు, కానీ ప్రత్యేకంగా వాళ్ళు రావాల్సిన అవసరం ఉండదని, ఈ 1వ తలాలు పై తలాలకు వెళ్లాలంటే వాళ్ళ స్థితులని కొద్దిగా పెంచుకొని ఆత్మపరిణితి పెంచుకుంటేనే తప్ప ఆడికి వెళ్ళలేరని చెప్పేసి మనం చదువుకోవటం జరిగింది. భౌతిక ప్రపంచంలో అనేక విధాలుగా అన్ని తలాల హాస్టల్ ప్రపంచంలోనే కానీ వేరువేరుగా పనిచేస్తాయి. వాటి తీరుతెన్నులు, ఉద్దేశాలన్నీ కూడా వేరుగా ఉంటాయని, మన ఈ కింద భూప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరుతెన్నులు ఎలాగైతే విభిన్నంగా ఉంటాయో అక్కడ పైతలాల్లో కూడా అలానే ఉంటాయని చెప్పుకోవడం జరిగిందనమాట. హాస్టల్ ప్రపంచంలో చాలా భౌతికంగా ఉండే భాగం ఎంతో దట్టంగా ఉంటుంది. అది మనం చనిపోగానే మనల్ని, అంటే మన ఆత్మను ఆవరించుకొని కనపడే తొలి స్థాయి లేదా తలం. ముందుగా మన ఈ భౌతిక శరీరాన్ని విడిచి ఆత్మస్వరూపం ఎప్పుడైతే బయటికి వస్తుందో, మన సోల్ బయటికి ఎప్పుడు వస్తుందో, ఆ తలం ఫస్ట్ వెళ్లే తలమంతా కూడా దట్టంగా అడవి మాదిరిగా ఉంటుందంట. దట్టంగా మబ్బులు కమ్ముకున్నట్టుగా ఉంటుందంట. హాస్టల్ ప్రపంచంలోని ఈ దట్టమైన భాగంలో ఉన్నంత వరకు బ్రతికుండగా భౌతిక ప్రపంచంలో కనిపించవనివన్నీ కనిపిస్తాయి. ఈ ఫస్ట్ తలంలో, ఈ దట్టమైన తలంలో ఉన్నప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏ జీవన విధానం అయితే జీవించామో అలాగే అదే జీవన విధానం అక్కడ అన్ని కూడా అవే కనిపిస్తూ ఉంటాయి. మన ఇళ్ళు, మన వాకిళ్ళు, మన పొలాలు, మన ఊరు అవే కనపడుతూ ఉంటాయంట. ఉదాహరణకు, నువ్వు బ్రతికుండగా లండన్లో జీవించావనుకో, మరణాంతరం లండన్కు ప్రతిబింబించిన హాస్టల్ తలంలో నువ్వు ఉండే అవకాశం మెండుగా ఉంటుంది. లండన్లో జీవించి ఉన్నట్టయితే ఆ లండన్లో, ఆ మహానగరంలో ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా ఉంటాయో, ఆ రోడ్లు ఎలా ఉంటాయో, ఆయన ఇల్లు, మనముండే ఇల్లు ఎలా ఉంటుందో అలాంటివి అక్కడ ఆ తలంలో, ఫస్ట్ తలంలో వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయంట. మరణాంతరం లండన్కు ప్రతిబింబించే హాస్టల్ తలంలో నువ్వు ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే నీకు తెలిసిన దానితో కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటావు కనుక. ఈ దేహంలో ఉన్నప్పుడు ఈ 60 ఏళ్ళో, 70 ఏళ్ళో, 80 ఏళ్ళో, 90 ఏళ్ళో ఈ శరీరంలో మనం ఉండి ఇక్కడ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం కదా, దీనికి అలవాటు పడిపోయి ఉంటాం మనం. మన ఇళ్ళు, మన వాకిళ్ళు, మన బజార్లు, మన ఊళ్ళు, మన దేశం అని చెప్పేసి మన చుట్టూ ఉన్న పరిసరాలకు మనము అలవాటు పడిపోయి, ఈ దేహంలో ఉన్న ఆత్మ కూడా దానికి అలవాటు పడిపోయి ఉంటుందన్నమాట. అందుకని అవే కావాలని కోరుకుంటుంది. అది ఏ అయితే అలవాటు పడిందో అవే కావాలని కోరుకుంటాం వల్ల మనకు వెళ్ళిన ఫస్ట్ తలంలో అవే మనకు కనపడుతూ ఉంటాయన్నమాట. నీ చుట్టూ మనుషులు కనిపిస్తుండాలని, నీ ఇల్లు కూడా ఉండాలని, అందులో ఎంత పూర్వంలాగా నువ్వు నీ స్నేహితులకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటావు. అప్పుడేం చేస్తావు, ఇక్కడ నీ చుట్టూ ఎవరైతే కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, మన బంధువులు చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళనే అక్కడ కోరుకుంటాము. నా వాళ్ళందరూ ఇక్కడ ఉండాలని కోరుకుంటాము. తర్వాత నా ఇల్లు, నా భవంతి, ఏ 3 అంతస్తులో, 4 అంతస్తులో లేదా అపార్ట్మెంటో అందులో ఉంటాం కదా మనం, అదే కావాలని కోరుకుంటాం. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయాం కాబట్టి అదే కావాలని అక్కడ కోరుకుంటాం. మళ్ళీ అక్కడ బంధుమిత్రులందరూ కూడా రావాలి, వాళ్ళకి నేను ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళందరితోనే కలిసి ఆనందంగా ఇక్కడ ఉండాలి అని కోరుకుంటాం. కాబట్టి వాళ్లే నీకు కనపడుతూ ఉంటారు. మనము ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, మనం ఇప్పుడు కింద భూలోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళందరూ మనకు కనిపిస్తూ ఉంటారు. మనం పడుకుంటే చాలు, నిద్రపోతే చాలు, మనకి ఆ పైలోకంలో ఉన్న వాళ్ళందరూ మన తాతలు, తండ్రులు, మన పూర్వీకులు, మన ముందు ఎవరైతే ఈ దేహాన్ని విడిచి ఆత్మస్వరూప రూపంలో పైకి వెళ్తారో మరణించిన వాళ్ళందరూ కూడా మనకి కనపడుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఈ స్వరూపంతో పైకి వెళ్తాం కాబట్టి. పైకి చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని వదిలేసి ఆత్మస్వరూప రూపంలో పైకి వెళ్ళిన తర్వాత అక్కడేం జరుగుతుందంటే కింద వాళ్ళందరూ పైన కనబడుతుంటారు.
అంతే, ఉల్టా ఫల్టీ ఏమీ లేదు అక్కడ. అక్కడుంటే ఇక్కడ వాళ్ళు కనపడుతుంటారు, ఇక్కడుంటే అక్కడ వాళ్ళు కనపడుతూ ఉంటారు. అంటే ఆత్మస్వరూపము నిత్యము, ఆత్మస్వరూప రూపము సత్యము. మన లోపల ఉన్న ఆత్మ చైతన్య శక్తికి చావు లేదు, అది నిరంతరం సత్యంలోనే ఉంటుంది, నిలిచి ఉంటుంది. కాబట్టి అది ఆ లోకాన ఉన్న ఈ లోకాన ఉన్న ఆత్మ చైతన్య శక్తి ఒక్కటే, ఈ దేహం ఒక్కటే మారుతూ ఉంటుంది. మనం కిందకు వచ్చినప్పుడల్లా వేరొక 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 అనేక 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 దేహాలలో ఈ ఆత్మస్వరూప రూపాన్ని మనం నిక్షిప్తం చేస్తాము, ఈ ఆత్మ చైతన్య శక్తిని దాంట్లో పొందుపరుస్తాము. అంతే తప్ప ఇది శాశ్వతం కాదు, ఈ దేహం శాశ్వతం కాదు. ఇందులో ఉన్న ఆత్మ చైతన్య శక్తి మాత్రమే శాశ్వతము, అదే సత్యము. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అందుకే ఇక్కడ ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనం ఫస్ట్ తలంలోకి వెళ్తే గనక ఈ భూలోకంలో నీ చుట్టూ నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో, నువ్వు ఎవరైతే బంధువులు అనుకుంటున్నావో, నువ్వు ఎవరైతే స్నేహితులు అనుకుంటున్నావో, ఎవరైతే నా వాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళందరూ కూడా పైన నీతో పాటు అక్కడ కలిసి నీతో సహజీవనం చేయటం జరుగుతుంది. అదే కింద ఉంటే ఆ పై వాళ్ళందరి దగ్గరికి నువ్వు వెళ్ళి కలిసి వాళ్ళందరినీ దర్శించి వాళ్ళ దగ్గర సందేశాలు తీసుకొని రావటం జరుగుతుంది. ఇది చెప్తున్నారనమాట.